అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని కుదించడానికి, దాని సమర్థతను పెంచడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. దీనికి ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి తగిన వ్యూహాలను రచిస్తున్నారు. అయితే పాలనా యంత్రాంగాన్ని సంస్కరించడం మాటలు చెప్పినంత తేలిక కాదు. ఏ దేశంలో అయినా. సోవియట్ యూనియన్లో బోల్షివిక్కులు అధికారంలోకి వచ్చినప్పుడు అప్పటి వరకు జార్ చక్రవర్తులు అడుగులకు మడుగులెత్తుతున్న పాలనా యంత్రాంగం సహాయ నిరాకరణ చేస్తుందని, పాలనానుభవం లేని బోల్షివిక్కుల పాలన ఎంతో కాలం సాగదని అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీని గురించి కమ్యూనిస్టు మేధావి వర్గం లోతుగా చర్చించింది. ఆ దశలోనే లెనిన్ ఇలా అన్నారు: బూర్జువా బ్యూరోక్రసీకి పాలకులు అడుగులకు మడుగులెత్తడం తప్ప మరేం చేతకాదు. అది ప్రజలకు సేవ చేయకుండా పాలకుల కొమ్ము కాస్తుంది. అందువల్ల ప్రస్తుత బ్యూరోక్రసీని సర్వనాశనం చేయండి. అందుకు హింసా మార్గాన్ని అనుసరించినా తప్పు లేదు. కమ్యూనిస్టు కార్యకర్తలకు, నాయకులకు పాలనా నిర్వహణలో అనుభవం లేని మాట నిజమైనా వారికి చిత్తశుద్ధి ఉంది. వారు తొలి దశలో కొన్ని తప్పులు చేసినా ఆ తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటారు, ప్రజలకు మంచి పరిపాలన ఇస్తారు అని లెనిన్ మార్గదర్శకత్వాన్ని అనుసరించి వేలాది మంది బ్యూరోక్రాట్లను తొలగించడం, కొన్ని సందర్భాల్లో మరణశిక్ష విధించడం కూడా జరిగింది. అప్పుడు జరిగిన కొన్ని అన్యాయాలకు అమాయకులు కూడా బలైపోయారు. అయితే ఉపద్రవకరమైన మార్పులు వచ్చినప్పుడు ఇలా అమాయకులు బలైపోవడం సర్వసాధారణమే. సోవియట్లలో కూడా అనంతర కాలంలో కొన్ని పొరపాట్లు జరిగినట్లు అంగీకరించారు. కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని అనుసరించిన సోవియట్ల అనుభవం ప్రజాస్వామ్య పద్ధతి అనుసరిస్తున్న భారతదేశానికి అన్వయించదు. కానీ లెనిన్ సూత్రీకరణలోని స్ఫూర్తిని మాత్రం అవగాహన చేసుకోవాలి. ఆ స్ఫూర్తితోటే డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు అమెరికాలో పాలనా యంత్రాంగాన్ని కుదించడానికి, దాన్ని సమర్థత పెంచడానికి ప్రయత్నిస్తున్నారని భావించవచ్చు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులకు, శాసనకర్తలకు, అధికార యంత్రాంగానికి తేడా లేకుండా గత కొన్ని సంవత్సరాలుగా పాలన సాగుతున్నది. గ్రామీణ సమస్యలను అవగాహన చేసుకొని చిత్తశుద్ధితో పరిష్కారం చేయాలని తలచే నాయకులు, ప్రభుత్వాలు తరచుగా తటస్థపడని చరిత్ర ఔపోసపట్టిన వారికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అటువంటి నాయకులను, ప్రభుత్వాలను భ్రష్టు పట్టించడానికి పాలనా యంత్రాంగాలు ఎటువంటి కుట్రలు, కుహకాలు చేస్తాయో వారికి తెలియంది కాదు. 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో జగన్మోహన్ రెడ్డిని బలహీనపరచడానికి, చివరికి ఓడించడానిలో కూడా బ్యూరోక్రసీ చాలా కీలక పాత్ర వహించిందని మనకు తెలుసు. ఎన్నికల సమయంలో అవకతవకలకు, అక్రమాలకు కూడా అది బ్యూరోక్రసీ కొమ్ము కాసిందని నిర్ద్వందంగా చెప్పవచ్చు. అధికార యంత్రాంగాల అవినీతిని అర్థశాస్త్ర రచయిత చాణక్యుడు వేల సంవత్సరాల క్రితం గుర్తించాడు. చాణక్యుడు ఇలా అంటాడు: నీళ్లలో తిరిగే చేపలు ఎప్పుడు నీళ్లు తాగుతాయో తెలుసుకోవడం ఎలా కష్టమో, అదేవిధంగా ఆయా కార్యాలను నిర్వహించడానికి నియుక్తులైన అధికారులు ధనం ఎలా కాజేస్తారో తెలుసుకోవడం సాధ్యం కాదు. ఆకాశంలో ఎగిరే పక్షులు మార్గమైనా గుర్తించవచ్చునేమో కానీ పైకి ఏమీ కనపడకుండా పనులు చేసే అధికారుల గతిని మాత్రం తెలియశక్యం కాదు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంఘం ఎలా వ్యవహరించిందో ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవచ్చు. ఇక ప్రస్తుతం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలామంది సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు గత ప్రభుత్వానికి సహకరించారన్న సాకుతో అధికార బాధ్యతలు అప్పగించకుండా చేశారు. అధికారులు అధికారంలో ఉన్న ప్రభుత్వానికి సహకరించాల్సింది. అయితే చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు నిర్వహించినప్పుడు, తమ విధి నిర్వహణలో భాగంగా లేని విధులను నిర్వహించినప్పుడు మాత్రమే వారిని శాఖాపరంగా శిక్షించవచ్చు. కానీ ఫలానా అధికారి ఫలానా రాజకీయుడికో, యువరాజుకో నచ్చుతాడు కాబట్టి అధికారులకు నచ్చడు కాబట్టి, లేకపోతే నచ్చుతాడు కాబట్టి అధికారులకు అప్రధానమైన లేక ప్రధానమైన పదవుల్లో వేయటం, అసలే బాధ్యతలు అప్పగించకపోవటం హాస్యాస్పదంగా ఉంటుంది. ఇది అప్రజాస్వామికము, నిజానికి చాలా దురదృష్టకరమైన పరిస్థితి. ఇండియా మొత్తంలో ఉపాధి అవకాశాలు ఉన్న వారిలో 8% మాత్రమే వ్యవస్థీకృత రంగంలో ఉన్నారు. 9% మంది అవ్యవస్థీకృత రంగంలో ఉన్నారు. ఇండియాలో ఉపాధి లభించడమే అదృష్టం, అందులో ప్రభుత్వ సర్వీసు లభించడం మరింత అదృష్టం. అటువంటి అవకాశం లభించిన వారిని సమాజం తన తాహతుకు మించి జీతభత్యాలు అందచేస్తున్నది. ప్రజల తలసరి ఆదాయం కంటే ఇండియాలో ఉద్యోగుల తలసరి ఆదాయం 7 రెట్లు ఉంది. ప్రపంచంలో మరి ఏ దేశంలోనూ లేదు. అందువల్ల వారు ఉమ్మడి సామాజిక ప్రయోజనాలకు నిబద్ధులై సేవ చేయాల్సి ఉంటుంది. సర్వీస్ వ్యవహారాల్లో చిన్న చిన్న సమస్యలను గోరంత కొండలు చేయటం సమంజసం కాదు.
ప్రజలు దురదృష్టవశాత్తు అధికార యంత్రాంగం బహుక్లిష్టమైన వ్యవస్థగా మారిపోయింది. దాన్ని సింప్లిఫై చేయడానికి గత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను మళ్ళీ చంద్రబాబు ప్రభుత్వం దాన్ని నాశనం చేయడానికి నడుం కట్టినట్టున్నది. ఆ విధంగా అంటే పాత కాలపు బ్యూరోక్రసీ ఆలోచన ధోరణులను, పని పద్ధతులను, అవినీతిని పునరుద్ధరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది కూడా చాలా అంటే విచారించదగిన పరిణామం. అసలు అధికార యంత్రాంగం ఎందుకు ఏర్పడిందో అది మర్చిపోయింది. ఈ వ్యవస్థలో పనిచేసేవారు తాము ఏమి చేస్తున్నామని చెబుతున్నారో అది చేయటం లేదు. ప్రజలు వారి నుంచి ఏమి ఆశిస్తున్నారో అది చేయటం లేదు. అందువల్ల ప్రజలు దీని అస్తిత్వాన్ని ప్రశ్నించే స్థాయికి వచ్చారు. అదృష్టవశాత్తు అధికారంలోకి వచ్చిన వారు అధికారుల నుదుటి వ్రాతలు రాయటం మరో విషాదం. అరకొర చదువుకున్న జులాయి నాయకులు చేతులు అధికారాలు దఖలపడటం, అధికారుల భవిష్యత్తును వారే నిర్దేశించడం మరింత దురదృష్టం.